హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. రానే వచ్చింది భయ్య సాంగ్ తరణం దేవరా మెలోడీ సాంగ్ టైమ్. సో మొత్తానికైతే ఈ రోజు 5 గంటల 4 నిమిషాలకైతే దేవరా మెలోడీ సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. అసలు సాంగ్ పేరేంటో కూడా తెలియదు భయ్య, అసలు ఎవరికి కూడా రివీల్ కూడా తెలియదు. ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందో, ఎంత ఎంగేజింగ్ గా ఉండబోతుందో సాంగ్ అర్థమవుతుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే హైప్ 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 ఎక్కించి పారదొబ్బుతున్నారు భయ్య మూవీ టీం అయితే. మెయిన్ గా ఈ సాంగ్ రైటర్ ఎవరైతే ఉన్నారో రామజోగయ్య శాస్త్రి గారు అయితే పిచ్చి పీస్కెళ్ళి తీసుకోబెడుతున్నారు అనిపిస్తుంది. ఆయన వేసే ప్రతి టీటు, వాడే ప్రతి ప్రాస అబ్బో నా భూతో నా భవిష్యత్తు అనే రేంజ్ లో ఉంటుంది. ఏం చేస్తాం సార్, అసలు మైండ్ పోతుంది లోపల, ట్విట్టర్ లోపల. ఆ రేంజ్ లో ఆయన ప్రాసలు వాడుతున్నారు, షార్ట్ కి లేపుతూ ఉన్నాడు. అసలు మొత్తానికైతే ఆయన ట్వీట్ లో అలా వేస్తూ ఉంటే అసలు మామూలుగా లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే పండగలా ఉంది. సో ఈగర్ గా ఆయన వేస్తుండే కొద్ది ఇంకా ఉత్సాహం పెరుగుతుంది సాంగ్ ఎలా ఉండబోతుందని. సో మొత్తానికైతే అసలు మూవీ టీం ఎక్కడ కూడా తగ్గట్లేదు భయ్య, హైప్ ఎక్కిస్తూనే ఉన్నారు. సో ఈ మెలోడీ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో వీళ్ళు హైప్ చూస్తుంటేనే అర్థమవుతుంది. బట్ హైప్ కి తగ్గట్టు, వీళ్ళు ఎక్కిస్తున్న హైప్ కి తగ్గట్టు ఒక రేంజ్ లో సెట్ చేసి పెడితే మాత్రం సాంగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. లిరిక్స్ ఎలాగో రామజోగ శాస్త్రి గారు కాబట్టి ఒక రేంజ్ లోనే పెట్టుంటారు ఆయన మాత్రం ఎన్టీఆర్ గారికి. సో మొత్తానికి ఇంకా విఎఫ్ఎక్స్ ఒక రేంజ్ లో కనుక ఉంటే కుమ్మి అవతల పారడం గ్యారంటీ. సాంగ్ మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ గారు అండ్ జాన్వీ కపూర్ కెమిస్ట్రీ ఒక రేంజ్ లో సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది ఈ జోడీ అయితే. సో మొత్తానికి చూద్దాం, ఒక రేంజ్ లో రింగ్ టోన్ అయితే మోగబోతుంది అని క్లియర్ కట్ గా మనకి రామజోగ శాస్త్రి గారు చెప్పేశారు. సో చూడాలి భయ్య ఏ రేంజ్ లో ఉండబోతుందో సాంగ్ 5-4 PM కి అయితే. సో నేనైతే పిచ్చ వెయిటింగ్ లో వెయిట్ చేస్తున్నా. మీరెంత వెయిట్ చేస్తున్నారు తప్పకుండా మన కాంట్రోల్ తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్.